హాయ్ అండి, మేము జైపూర్ నుంచి బికనీర్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే ఇక జైపూర్ నుంచి బికనీర్ వెళ్ళడానికి 5 hours జర్నీ పడుతుందండి. 330 kilometers. మధ్య మధ్యలో టోల్ గేట్స్ అవి వస్తాయి. మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇదిగోండి మా పిల్లలు. ఓకే అండి, మధ్య మధ్యలో టోల్ గేట్స్ అవి వస్తూ ఉంటే మీకు అన్నీ నేను అప్డేట్ చేస్తాను. బయలుదేరాం, కారులో ఉన్నాము. మా పాప మా వారు డ్రైవింగ్ చేస్తున్నారండి. ఇదిగోండి మా బాబు. మీ ఇళ్లలో కూడా ఇంతేనండి. మాకైతే మేము జర్నీ చేస్తున్నామంటే మా పాప బాబు ఫస్ట్ సీట్లో మేము కూర్చుంటాం అని పోట్లాడుకుంటారు. ఫస్ట్ ఇప్పుడు మా అంజం కూర్చుంది. నెక్స్ట్ ఒక 1 hour అయినాక మా వహీద్ కూర్చుంటాడు. ఓకే అండి. హాయ్ అండి, మేము జైపూర్ నుండి బికనీర్ వెళ్లే రూట్ లో ఉన్నాము. చూడండి, మా సైడ్ మన ఊర్లో ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, అట్లాగే ఒంటితో వస్తున్న బండి ఉంది. ఒకసారి అడుగుదాం. మా పిల్లలు ఎక్కుదాం అంటున్నారు. ఆ పెద్ద ఆయన నడుపుతా వస్తున్నాడు. ఒకసారి ట్రై చేస్తానండి, ఎక్కిస్తాము. ఇదిగోండి మా కారు పక్కకి ఆపుకున్నాం, ట్రై చేస్తాం. ఓకేనండి. ఒకసారి డిజర్ట్ ఏరియా చూడండి ఎట్లా ఉందో. ఎటు చూసినా ఇసుక దెబ్బలేనండి. చూడండి, ఎటు చూసినా ఏమీ లేవు. ఈ మధ్యలో వీళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు చూడండి పైన. హాయ్ అండి, ఫైనల్గా అయితే మేము బికనీర్లోకి వచ్చేసాము. ఇక్కడ స్టేయింగ్ ఉండడానికి వచ్చాము. ఇది హోటల్ అండి, రాజ్ విలాస్ ప్యాలెస్ హోటల్ అండి. ఇది ఆల్రెడీ చూడడానికి కూడా ప్యాలెస్ లానే ఉంది. ఓకే అండి, మేము జర్నీ చేసి అలసిపోయాము. ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ చూడటానికి వెళ్తామండి. మా పాప లోపలికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓకేనండి, లోపలికి వచ్చేసామండి. ఇదిగోండి మా పాప, మా వారు రిసెప్షన్ దగ్గర ఉన్నారు. ఇది లోపలండి మేముండే. ఇది రాజ్ విలాస్ ప్యాలెస్ హోటల్ ఉంది. చూడండి, ప్యాలెస్ లానే ఉంది. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చామండి. ఇదిగోండి మేము తీసుకున్న హోటల్ రూమ్ ఇలా ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ.